ఒక తల్లి ఒక ప్రకటనలో విడుదల చేసేటప్పుడు, ఆమె రాస్తున్నప్పుడు, ఆ రైటింగ్ ఆమె రాస్తున్నప్పుడు, ఆమె ఆలోచించుకుంటూ రాస్తున్నప్పుడు, ఆ తల్లి గుండెల్లో ఎంత బాధ ఉంటది. తన బిడ్డను ఒకడు శారీరకంగా ఫోర్స్ చేస్తుంటే, అది గావాలి, ఇది గావాలని చెప్పి ఇబ్బందులు పెడుతున్నప్పుడు, ఆ తల్లి ఆ మాటలు విన్నప్పుడు ఎంత బాధ ఉంటది. సో, అదే చెప్తుంది ఆ తల్లి. నా కుమార్తె చెప్పిన సంఘటనలు విన్న తర్వాత మాటల్లో చెప్పలేని బాధ కలిగింది. ముఖ్యంగా 2025 డిసెంబర్ 31వ తేదీ రాత్రి 2026 జనవరి 1 తెల్లవారుజామున మొయినాబాద్‌లో తనపై దాడి జరిగిందని తెలిపింది. ఆ రోజు అంటే 31 నైటు ఆ రోజు తనకు ఇష్టం లేకుండా మద్యం సేవించాలని ఒత్తిడి తీసుకొచ్చిన భగీరథ్ ఆ చేతన స్థితిలో ఉన్నప్పుడు అనుచితమైన ప్రవర్తనకు దిగాడని, బలవంతంగా శారీరకంగా దాడి చేశారని వెల్లడించింది. అదే రోజు రాత్రి జనవరి 1కు 31 బలవంతంగా మద్యం తాగాలని చెప్పి ఫోర్స్ చేసి అమ్మాయి చేత మద్యం తాగిపిచ్చి శారీరకంగా బలవంతం చేశాడనేది ఆ తల్లి చెప్తున్నది. ఆ తల్లికి ఆ బిడ్డ చెప్పింది, ఇట్లా ఫోర్స్ చేసి నన్ను మద్యం తాగిపిచ్చని. ఒక బాధితురాలి స్టేట్మెంట్ ఇది. వేరే వేరే వాళ్ళు వచ్చి ఎలిగేషన్ చేసి బట్టగాల్చి మీదేసే ప్రయత్నాలు కావు ఇవి. దాడి జరిగిన అమ్మాయి చెప్పింది ఆ తల్లికి. తన కుమార్తెతో అనేక సార్లు శారీరక సంబంధం కోసం పదే పదే ఒత్తిడి తెచ్చాడు. ఆ రోజు జరిగిన సంఘటనలు గుర్తు చేసుకున్న ప్రతిసారి ఆమె కళ్ళల్లో భయం ఇప్పటికీ కనిపిస్తున్నది. ఆ సంఘటనలు రివైండ్ చేసుకున్నప్పుడు, ఆమె ఖాళీగా కూర్చొని రివైండ్ చేసుకున్నప్పుడు ఆ సంఘటనలు చూసినప్పుడు భయమేస్తుందంట. అంటే అంత దారుణంగా బండి భగీరథ్ ప్రవర్తించాడని చెప్పి ఆమె మాటల్లో, ఆమె ప్రకటన రూపంలో మనం చూడొచ్చు.